హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాల్లో పరమాన్నం కూడా ఒకటి కదా. పాలు విరిగిపోకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎలా చేసేయాలో చూసేద్దాము. ఫస్ట్ ఇలా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక హాఫ్ కప్పు రైస్ యాడ్ చేస్తున్నాను. ఇది మనకి క్వాంటిటీ అనేది చాలా ఎక్కువగా అవుతుందండి, కాబట్టి నేను తక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేస్తున్నాను. అదే కప్తో ఒక పావు కప్పు శనగపప్పు యాడ్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో కొంతమంది పెసరపప్పు యాడ్ చేస్తారండి, అది మీ చాయిస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. మేమైతే శనగపప్పునే యాడ్ చేస్తామన్నమాట. రెండింటిని కూడా ఒక 2 times నీట్గా వాష్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వాటర్ అన్నీ వంపేసి నెక్స్ట్ మనం ఏ కప్తో అయితే రైస్ యాడ్ చేసుకున్నామో అదే కప్తో 2 cups వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని మినిమం ఒక 20 to 30 minutes నానబెట్టేసుకోవాలండి. మీకు మరీ టైం లేకపోతే ఒక 10 minutes అన్నా నానబెట్టేసుకోవాలి. మనకి నానబెట్టుకుంటేనే రైస్ అనేది చక్కగా కుక్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, నేను ఒక 30 minutes తర్వాత తీసాను. రైస్ అంతా కూడా మంచిగా నానిపోయిందనమాట. నెక్స్ట్ దీనిలోనే మనం మిల్క్ యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను 2 cups వాటర్ యాడ్ చేశాను కదా, మీరు ఆ ప్లేస్లో కూడా మిల్క్ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 2 cups వాటర్ యాడ్ చేశాను. అలాగే ఇంకో 3 cups మిల్క్ యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే 5 cups కూడా మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న క్వాంటిటీకి 5 cups అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఇక్కడ రా మిల్క్ యాడ్ చేశాను, వెయిట్ చేసినవి కాదండి, డైరెక్ట్గా రా మిల్క్ యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మనకి ఇలా ఒక 7 to 8 minutesకి పొంగు వస్తుందన్నమాట. ఇలా పొంగుతూ ఉన్నప్పుడు గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. నార్మల్గా చాలామంది దీన్ని ప్రెషర్ కుక్కర్లో చేస్తారనమాట. కుక్కర్లో చేస్తే అంత టేస్టీగా ఉండదండి. కొంచెం టైం పట్టినా కూడా మనం ఇలా బౌల్లో చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇలా పొంగుతూ ఉన్నప్పుడు మనం గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అనమాట. ఇది జస్ట్ ఒక 15 to 20 minutesకి ఉడికిపోతుందండి. చూస్తున్నారు కదా, నాకు ఇక్కడ 20 minutesకి రైస్ అంతా కూడా మంచిగా కుక్ అయిపోయింది. నేను మీకు ఇక్కడ చూపిస్తాను. రైస్ అంతా కూడా మంచిగా ఉడికిపోయిందనమాట. మనం ఇలా బౌల్లోనే చేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, రైస్ అంతా కూడా చక్కగా ఉడికిపోయింది. ఇలా ఉంటే సరిపోతుందండి. మీకు ఇంకా స్మూత్గా కావాలంటే ఈ టైంలోనే కొంచెం మెదుపుకుంటే సరిపోతుందన్నమాట, మ్యాష్ చేసుకుంటే రైస్ని. కానీ ఇలా ఉంటేనే పలుకుగా ఉంటేనే మనం తినేటప్పుడు తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకుందాము. మనం ఏ కప్తో అయితే రైస్ యాడ్ చేసుకున్నామో అదే కప్తో నేను 1.25 cup బెల్లం యాడ్ చేశాను అనమాట. ఇలా యాడ్ చేసుకుంటే మనకి స్వీట్ అనేది మైల్డ్గా ఉంటుంది. స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే కంప్లీట్గా 2 cups యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ బెల్లం యాడ్ చేస్తున్నారు కదా, విరిగిపోదా అనే డౌట్ వస్తుంది. విరిగిపోదండి, మనకి పాలన్నీ కూడా అయిపోయాయి కదా, రైస్లో మంచిగా కుక్ అయిపోయాయి కాబట్టి మనం బెల్లం యాడ్ చేసినా కూడా విరగదనమాట. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా కుదురుతుంది. మనం బెల్లం యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ వచ్చేసి సిమ్లోనే పెట్టేయాలండి. లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 minutes అలా కలుపుతూ ఉంటే బెల్లం అనేది మంచిగా మెల్ట్ అయిపోతుంది. నెక్స్ట్లా గీ యాడ్ చేసుకొని ఇందులో క్యాషు ఇంకా కిస్మిస్ ఫ్రై చేసుకొని యాడ్ చేసేసుకోవడమే. ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, మీకు కూడా చక్కగా వస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.